దేవుని మీద ఒక్కోసారి చాలా కోపం వస్తుందండి. కష్టాలు ఇస్తే ఓకే, కానీ అయ్యో కష్టాలు పడుతూ బతికేస్తాం. కానీ భర్తను తీసుకెళ్తావు కదా, అది చాలా ఘోరమైన పని అండి. దేవుడికి ఎందుకు అంత ఓర్చలేనితనమా అనిపిస్తుంది. దేవుడికి జాలి గుణం ఏం లేవేమో అనిపిస్తుంది. నా ఫ్రెండ్కి ఒక అమ్మాయి భర్త చనిపోయాడు ఈరోజు. చాలా చక్కగా ఉన్నారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచిగా ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, ఇద్దరు చిన్నపిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. సడన్గా ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతను. సో దేవునికి ఏమి ఓర్పు ఉంది, ఏమి జాలి ఉంది, దయ ఉంది అనిపిస్తుంది. మా ఇంటి పక్కన ఒక ముసలా ఆయన ఎప్పుడు కూతురు పట్టుకొని నానా బూతులు తిడుతూ ఉంటాడు, నానా మాటలు మాట్లాడుతుంటాడు. అసలు ఆయన వయసుకి తగ్గట్టు నడుచుకునే బిహేవియర్ కూడా ఉండదు. మంచాన ఉంటాడు, కూతురు తీసుకొచ్చి అన్నీ పెడుతూ ఉంటుంది, టయానికి ఫుడ్ పెడుతుంది, చూసుకుంటుంది. అలాంటి కూతుర్ని నా బూతులు తిడుతూ గలీజ్ మాటలండి, అవి మాటలు నాకు రావు. అలాంటి వాళ్ళని, ఆ ముసలోడిని వయసు అయిపోయింది అతన్ని తీసుకొని పోకుండా లక్షణంగా ఇద్దరు భార్యాభర్త, ఇద్దరు పిల్లలతో లక్షణంగా జాబ్ చేసుకుంటున్నాడు. ఎంతో కష్టపడి చదివి జాబులు తెచ్చుకొని ఉంటారు. పిల్లలతో సహా సంతోషంగా ఉన్న ఆ సంతోషాన్ని ఆ అమ్మాయికి కొండంత బలం ఉన్న భర్తను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి కొంచెమైనా జాలి భయం ఉందంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే కర్మ, పాపము. దేవునికి ఏం పాపం వచ్చిందండి అతను తీసుకెళ్ళడానికి? ఆ అమ్మాయి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుడు కొంచెం కూడా జాలి లేదనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. ఏమి అనలేని, ఏమి చెప్పుకోలేని బాధ అది. ఓకే, థ్యాంక్ యూ.